హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చాలా నెలలకు రైతు భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ చేస్తుంది. అయితే ఈరోజు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈరోజు కూడా కొంతమందికి ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. మరి ఏ ఏ ఎకరాలకి సంబంధించిన వారికి, అలాగే ఇప్పటివరకు రాని వాళ్ళకు ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా మీకు వివరించబోతున్నాను. వీడియోని చివరకు చూసి మీ పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. ఆ తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ అది మొన్న జనవరి 26వ తారీఖు నాడు ఆర్థిక శాఖ 27వ తారీఖు నాడు 577 గ్రామాలకి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను జమ చేసింది. ఇలా ఇప్పటి వరకు 3 విడతలలో 3,487 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసింది 3 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి. అయితే ఈరోజు వచ్చిన గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 4, 5, 6 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ప్రభుత్వం 5వ తారీఖు నాడు దాదాపుగా 2,500 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. తాజాగా బట్టి విక్రమార్క గారు నిన్న ఒక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వైపు చూసేలా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అలా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ చూసుకోవచ్చు. మార్చి 31లోగా రైతు భరోసా జమ పూర్తి చేస్తామని చెప్పేసి వారు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ చేశాం. మార్చి 31వ తారీఖు లోపు మిగతా వారందరికీ కూడా జమ చేస్తామని ఒక్కసారి విడతల వివరాలు కనుక మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం రైతులకి జమ చేశారు. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా 1,090 కోట్ల రూపాయలు జమ చేశారు. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో 1,200 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇదే విధంగా ఈ మార్చి నెలలో కూడా మార్చి 5వ తారీఖు నాడు దాదాపుగా 4 ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో భరోసా నిధులు జమ కావచ్చని, అలాగే మార్చి 10వ తారీఖు నాడు 5 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో మార్చి 12వ తారీఖు లోపు తెలంగాణ రాష్ట్రంలో 6, 7 ఎకరాలకి సంబంధించిన వాళ్ళకి భరోసా నిధులు జమ కావచ్చు అనే సమాచారం గత విడతలని పరిశీలన చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 1, 2 తారీఖులలో గవర్నమెంట్ ఉద్యోగులకి సుమారుగా 5,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వారి జీతభత్యాల కోసం విడుదల చేయనుంది. ఆ తర్వాత 6,000 కోట్ల రూపాయలు సంక్షేమాలకు, ఇటు విద్యా వ్యవస్థలకి సంబంధించి, ఆరోగ్యాలకి సంబంధించి కూడా విడుదల చేయనుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 ఎకరాలకి గాను దాదాపుగా 58 నుండి 68 లక్షల ఎకరాలకి ప్రభుత్వం భరోసా నిధులను జమ చేసినట్లుగా తెలుస్తుంది. మిగతా వాళ్ళకి కూడా ఇందులో ఇంకా కొంత ఏంటి అంటే 3 ఎకరాల వరకు లోపు జమ చేసినామని చెప్తున్న ప్రభుత్వం ఇందులో దాదాపుగా 8,500 సర్వే నెంబర్లను బ్లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. వీటి యొక్క విలువ 2 లక్షల ఎకరాలు అనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే అధిక భూమి కలగడం. ఉదాహరణకి ఎలా అంటే, మనకు తెలుస్తున్న సమాచారాల ప్రకారం మీకు ఉదాహరణను తెలియజేస్తున్నాను. ఇది ఒక సర్వే నెంబర్ అయితే, ఈ సర్వే నెంబర్లో ఒక వ్యక్తి పొలం పలానా ఎక్స్ వ్యక్తికి అమ్మాడు. ఈ వ్యక్తి మీద పొలం ఈ సర్వే నెంబర్లో అలానే ఉంది. అలాగే గతంలో అమ్మిన జెడ్ వ్యక్తి పొలం కూడా అలానే ఉంది. అంటే ఇక్కడ డబల్ కావడం వల్ల ఆ సర్వేలో ఎక్కువ భూమి కనిపించడంతో ఈ సర్వే నెంబర్ని రీసర్వే చేయడానికి ప్రభుత్వం దాన్ని హోల్డ్లో పెట్టినట్లుగా, దాని కారణంగా కొంతమందికి భరోసా నిధులు జమ కావట్లేదని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ అర్హత కలిగి ఉంటే మీ ఖాతాలో నిధులు జమ కాకపోతే తక్షణమే మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారం తెలియజేయండి అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్తో మీకు సమాచారాలు తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.